హలో ఫ్రెండ్స్, పెసరట్లోకి అదిరిపోయే కాంబినేషన్తో పల్లి కొబ్బరి చట్నీని ఇలా తయారు చేసుకోండి. మళ్ళీ పెసరట్టు చేసుకున్నప్పుడల్లా ఈ చట్నీనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు పల్లీల్ని వేసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటిని మాడకుండా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకొని రుచి కోసం కొద్దిగా చింతపండు, అలాగే సన్న పీసులుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ని పోసుకొని చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి పోపును పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులో అల్లం కూడా వేస్ట్ చేసాం కదా పెసరట్లోకి, మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.